హాయ్ అండి. నేను ఈరోజు ఒక విషయం చెప్పాలని అనుకున్నా. అది ఏంటంటే నేను బస్సుపై ఈరోజు క్లాస్కి వెళ్తున్నా. మధ్యలో బస్సు ఆగింది. ఒక చేపలు అమ్ముకునే ఆవిడ బస్సు ఎక్కింది. ఇంకా బస్సులు ఉండేవారు ఆ చేపలం బస్సు ఎక్కిందని ఎగతాళి చేసి వాళ్ళ పక్కన ఎవరు ప్లేస్ ఇవ్వలేదు. ఇంకా చేపలు అమ్ముకునే ఆవిడ వైపు చూసి అందరూ నవ్వుకున్నారు. ఇంకా నా పక్కన ఒక ముస్లిం ఆవిడ కూర్చుంది. రామ్మ అని చేపలు అమ్ముకునే ఆవిడని పిలిచింది. ముస్లిం ఆవిడకి ఎదురుగా ప్లేస్ ఖాళీగా ఉంటే కూర్చోమంది. ముస్లిం ఆవిడ చేపలు అమ్ముకునే ఆవిడకి అమ్మ ఈరోజు నీ బేరం ఎలా అయింది అని అడిగింది. ఏంటమ్మా తెల్లవారే బేరం ఉంటుంది. టైం 10-11 అయింది. అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఎవరు కొంటారమ్మా అని చేపల ఆవిడ అన్నది. ఇంకా ముస్లిం ఆవిడ దిగులుగా చూసి అమ్మ నాకు 200 రూపాయలు చేపలు ఇవ్వు అని అన్నది. ఇంకా చేపలమ్మ సరే అమ్మని కవర్లో వేసి చేపలు ఇచ్చింది. కానీ ముస్లిం ఆవిడ అమ్మకు డబ్బులే ఇచ్చింది, చేపలు తీసుకోలేదు. నాకు అనిపించింది దేవుళ్ళు కూడా మనిషి రూపంలో ఉంటారని. మనం చేపలు కొంటే చాలా ఇష్టంగా తింటాం. చేపలమ్మ వాళ్ళ దగ్గర 100 బేరాలు ఆడి మరీ చేపలు కొంటాం. అలాంటి టైంలో చేపలమ్మ బస్సు ఎక్కితే అందరూ నవ్వారు. చాలా బాధ అనిపించింది. చేపలమ్మ హిందువు. ముస్లిం ఆవిడకి హెల్ప్ చేయవలసిన అవసరం ఏంటి? హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇవి మతాలు మాత్రమే. కానీ మనం మనుషులు సాటి వారికి సాయం చేయాలి కానీ బాధ పెట్టకూడదు. ఆ టైంలో చేపలమ్మ వైపు చూసి అందరూ నవ్వారు. పాపం అమ్మ ఎంత బాధపడిందో కదా. ఇది నా కళ్ళతో చూశాను, ఏమాత్రం అబద్ధం కాదు. ఇది నిజం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే హెల్ప్ చేయని అవసరం లేదు. ఎదుటి వారికి బాధ పెట్టుకుంటూ ఉంటే చాలు. ఇంకా కొన్ని ఇన్సల్ట్ చేసే రైట్ మనకు లేదు కాబట్టి ఎదుటి వారిని బాధ పెట్టుకుంటూ ఉంటే అదే చాలు. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.